మనశంకర వరప్రసాద్ గారు సినిమా రెండవ రోజుని కూడా ఘనంగా కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇంకా ఈ సినిమా మూడవ రోజు కలెక్షన్స్ మీద ఒక్కసారి లుక్ వేసినట్టయితే ఈ సినిమా మూడవ రోజు ఎవరి ఊహకి అందనంత, అలాగే ట్రేడ్ లెక్కలకు కూడా ఊహకి అందనంత, మరియు ఏ సీనియర్ యాక్టర్ పెట్టలేనంత డే 3 కలెక్షన్స్ అయితే మాత్రం మనశంకర వరప్రసాద్ గారు సినిమాతోటి చిరంజీవి గారు అయితే పెట్టారనే చెప్పాలి. అయితే ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా మూడవ రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఈ సినిమా 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ అవుతుందనే వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ వస్తుంది, ఖచ్చితంగా హైప్ ఇచ్చేయండి. ఇంకో 10 మంది ఈ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసుకుంటారు. ఇక మనం సోదా ఆపేసి మనశంకర వరప్రసాద్ గారు మూడవ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే, అయితే ఫస్ట్ థింగ్ మనశంకర వరప్రసాద్ గారి సినిమా మూడవ రోజు ఆక్యుపెన్సీ ఒకసారి చూసుకుందాం. ఏ సినిమాకైనా మూడవ రోజు ఆక్యుపెన్సీ అంటే బాగానే ఉంటుంది, కానీ ఈ సినిమాకి మూడవ రోజు ఆక్యుపెన్సీ వచ్చేసి 3 షోలకు కాదు 4 షోలకి 100% ఉంటాం. ఇదే ఆశ్చర్యం. ఇదే నెంబర్ 1 సినిమా. 4 షోలకు కూడా 100% హౌస్ఫుల్ ఉంటాం. సో 4 షోలు కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతూ అక్కడక్కడ 2-3 టికెట్లు ఉన్నాయి, అవి కూడా మూడవ రోజు స్టార్టింగ్ షో కల్లా సో సోల్డ్ అవుట్ అయిపోతాయి. సో కాబట్టి ఫస్ట్ హీరో ఇన్ ద హిస్టరీ, సో 100% ఆక్యుపెన్సీస్ తోటి సో మూడవ రోజు సినిమాని అయితే నడిపించడం. కానీ ఈ సినిమాలో ఆశ్చర్యమైన పాయింట్ ఏంటంటే మాస్ ఏరియాస్లో కూడా క్లాస్ సినిమా మామూలుగా పర్ఫామ్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ సీడెడ్ లాంటి ఏరియాస్లో కూడా ఈయన ఈ మూవీ అయితే మాత్రం రికార్డ్ రేంజ్ నెంబర్లు అయితే పెడుతుంది. మాస్ ఏరియాలో కూడా క్లాస్ డామినేషన్ చూపించడం అయితే ఇదైతే మామూలు డామినేషన్ కాదు అసలు. ఇక మనం సోదా ఆపేసి ఒక్కసారి మనం మీడియా వైస్ కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ నైజాంలో వచ్చేసి ఈ చిత్రం మూడవ రోజు దాదాపు 14.8 కోట్లు పెట్టింది, విచ్ ఈజ్ డే 1 కంటే పెద్ద నెంబర్ భయ్యా. ఇదైతే నిజంగా ఫస్ట్ రోజు పెట్టిన కలెక్షన్ కంటే మూడవ రోజు కలెక్షన్ ఎక్కువ ఉండాలంటే ఆ హీరోకి ఒక రేంజ్ ఉండాలి, ఆ కంటెంట్కి ఒక రేంజ్ ఉండాలి. సో సినిమా ఆ రేంజ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి మూడవ రోజు సినిమా అయితే మాత్రం అద్దిరిపోయే నెంబర్ పెట్టింది. ఇక ఏ హీరోకి కూడా ఈ రేంజ్ రికార్డ్ లేదు, నాకు తెలిసి పెద్ద హీరోలకు కూడా ఏ హీరోకి కూడా ఈ రేంజ్ రికార్డ్ అయితే లేదు. ఇలా మూడవ రోజు ఎక్కువ నెంబర్ పెడతాం ఫస్ట్ రోజు కంటే, చిన్న సినిమాలు తప్పితే. ఈ సినిమా పెద్ద సినిమాగా వచ్చి మూడవ రోజు పెద్ద నెంబర్ పెట్టింది, ఇదైతే మామూలు రికార్డు కాదు. నెక్స్ట్ ఇక సీడెడ్ విషయానికి వస్తే, సీడెడ్లో మనశంకర వరప్రసాద్ గారి సినిమా మూడవ రోజు 3.4 కోట్లతో వచ్చింది. సో 3.4 కోట్లు అంటే ఈక్వల్గా డే 1కి దగ్గరగా అయితే వెళ్ళింది. డే 1 3.8 కోట్లు, డే 3 3.4 కోట్లు. ఇక్కడైతే మాత్రం డే 1కి ఈక్వల్గా కలెక్ట్ చేసింది, ఒక 40 లక్షల తేడా. ఆ 40 లక్షలు కూడా ప్రీమియర్స్ నుంచి వచ్చిన కలెక్షన్. సో ఇక నెక్స్ట్ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే, ఉత్తరాంధ్ర అంటేనే మెగాస్టార్ది. ఉత్తరాంధ్రలో ఈ సినిమా మూడవ రోజు 3.8 కోట్లు పెడుతూ ఎవ్వరికి అందని రికార్డు పెట్టింది. ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా టాప్ 1 ప్లేస్లో ఉంది ఉత్తరాంధ్రలో. అండ్ ఈ సినిమా ఒకటో రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది మూడవ రోజు వచ్చేసి ఈ సినిమా 3.6 కోట్లు పెడితే ఫస్ట్ రోజు 3.1 కోటి పెట్టింది. దాదాపు 50 లక్షల తేడాతోటి ఈ సినిమా వచ్చేసి మూడవ రోజు ఎక్కువ కలెక్ట్ చేసింది డే 1 కంటే. ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే, గుంటూరులో కూడా బాగా పర్ఫామ్ చేసింది ఈ సినిమా. అడ్వాన్స్ బుకింగ్ ట్రాక్డ్ గ్రాస్ ప్రకారం ఈ సినిమా మూడవ రోజు గుంటూరులో 3.1 కోటి కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. డే 1 2.8 కోట్లు కలెక్ట్ చేసింది గుంటూరులో కూడా డే 1 కంటే పెద్ద నెంబర్ పెట్టింది. సో ఈ విధంగా అమెరికా నుంచి అమలాపురం వరకు ఎక్కడి వరకు చూసినా బాస్ ఊరామాస్ రేంజ్ చూపిస్తున్నాడు ఈ సినిమాతో అయితే మాత్రం. ఇక నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ విషయం